మరిన్ని రాష్ట్ర వార్తలు బ్రీఫ్గా చూద్దాం. అగ్నిమాపక వారోత్సవాల వేళ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో కొత్త ఫైర్ ఇంజన్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. నర్సీపట్నంకు మరో వాహనం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరులో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తామని చెప్పారు. ఏలూరులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో దంత, ఫైబ్రో స్కాన్ పరీక్షలు చేశారు. ఏలూరు ప్రజల కోసం తరచూ ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. ఇచ్చాపురం ఎమ్మెల్యేతో ఈనాడు ఈటీవీ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. 4 మండలాలతో పాటు ఇచ్చాపురం టౌన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. వారి వినతులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, ధృవకుమార్ రెడ్డి చెత్తను శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. వేంపల్లిని పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా క్వారీయింగ్ చేస్తూ సాగు భూముల్ని నాశనం చేస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా పరిటాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో జల, వాయు కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వెలుబుచ్చారు. కడప జిల్లా ఎర్రగుంట మండలం చిలమకూరు ఐసీఎల్ సిమెంట్ కర్మాగారం వద్ద 2వ రోజు స్థానికుల ఆందోళన కొనసాగింది. భూములు కోల్పోయిన వారికి కాకుండా ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గున్నెంపల్లిలో లంచం తీసుకుంటున్న వీఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ కోసం 15,000 లంచం డిమాండ్ చేయగా బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. శిరోరక్ష, ప్రాణరక్ష పేరిట హెల్మెట్ ధారణపై బాపట్లలో ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్డీఓ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పరిసరాలను పరిశీలించి వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం మండూరులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 49 బైకులు, 2 ఆటోలు, 1 కార్ సీజ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడు కార్డన్ సర్చ్ లో 15 బైకులు, కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.